లగచర్ల గ్రామంలో రైతులు కలెక్టర్ మీద ఇతర అధికారుల మీద దాడి చేసిన సంఘటనలో కుట్ర భాగం బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు, వారి తర్వాత నరేందర్ రెడ్డి గారు, తర్వాత సురేష్ గారు, వీళ్ళంతా ఒక పథకం ప్రకారం కలెక్టర్ని అక్కడ పిలిచి ఆయన మీద దాడి చేశారనే విషయం ఇక్కడ ప్రజలందరూ కూడా ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నారు. వాళ్ళు బాధపడుతున్నారు. కొంతమంది చేసినటువంటి ఈ దాడి వల్ల అక్కడ కొడంగల్ మొత్తానికి లగచర్ల గ్రామానికి చెడ్డ పేరు వస్తుందని రేపు ముఖ్యమంత్రి గారిని స్వయంగా కలిసి వారే ముఖ్యమంత్రితో మాట్లాడుతారని చెప్పారు. అక్కడ ఉన్నటువంటి 3 గ్రామాలకు సంబంధించిన ప్రజలు మాట్లాడుకొని రావటానికి చెప్పారు. మేము వాళ్ళందరితో మాట్లాడొచ్చాము. ముఖ్యంగా కొడంగల్లో ప్రజలందరూ కూడా ఏకాభిప్రాయంతో ఉన్నారు. మేము ముగ్గురం పోతే అక్కడికి వారు ఏమన్నారు, కలెక్టరు సార్ భగవంతుడు రక్షించుండు నన్ను, నేను కనుక చచ్చిపోయి ఉంటే నా పిల్లలు ఏమయ్యే వాళ్ళు అనే మాట ఆయన అన్నప్పుడు మా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. ఇది కేటీఆర్ గారు దీన్ని మొత్తం ఒక కుట్ర పన్ని ముఖ్యమంత్రి గారి పేరును పూర్తిగా అప్రతిష్టపాలు చేయడానికి ఒక కుట్రలో భాగంగా చేసిన పని. కుట్రదారు కేటీఆర్, దీనికి నరేందర్ రెడ్డి కూడా మాజీ ఎమ్మెల్యే కూడా ఇద్దరిని కూడా శిక్షించాలి అనేది కమిషన్ చైర్మన్గా నేను కేంద్ర ప్రభుత్వాన్ని కానీ లేకపోతే అవసరమైతే మేము ఏ న్యాయస్థానానికి వెళ్ళాలో అక్కడికి వెళ్తాం. తప్పకుండా వాళ్ళకి గుణపాఠం వచ్చే రకంగా. అదే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, అక్కడి ప్రజలకు ఇష్టం లేకపోతే నేను పరిశ్రమ తీసుకురాను, రైతులే నాకు ముఖ్యం, రైతులకు ఇష్టం లేని పని నేను చేయను అని మాట కూడా చెప్పిండ్రు. చివరిగా ఒక మాట మనవి చేస్తా ఉన్నా, వాళ్ళకిచ్చే ప్యాకేజీలు కూడా రాష్ట్రంలో ఇప్పటివరకు ఎక్కడా లేని విధంగా ఎకరానికి నగదు నష్టపరిహారం కానీ లేకపోతే ఒక లేఅవుట్ చేసిన 150 గజాల భూమి కానీ, ఇంకా అవసరమైతే ఇందిరమ్మ ఇల్లులో 5-6 లక్షల రూపాయల డబ్బు కానీ, ఇంకా అవసరమైతే ఆ ఇంట్లో చదువుకున్న ఎవరైనా పిల్లలు మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ ఉంటే వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి. ఇన్ని ప్యాకేజీలను పెట్టి ఇంకా కలెక్టర్ అప్పటికి చెప్పలే రైతుల దగ్గర చెప్పకముందే కలెక్టర్ పైన బండలు వేసి ఈ విధంగా చేసింది. కాబట్టి మేము ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నాం. భవిష్యత్తులో 2-3 ఏళ్లలో పారిశ్రామిక అవసరాలను గుర్తించడానికి ఒక ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయడానికి అని చెప్పి మేము కలెక్టర్ను కోరితే అక్కడ 500-600 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. దానికి ఆనుకొని ఇంకో 500-600 ఎకరాలు అవసరమైతే వీలైతే వాళ్ళు ఒప్పుకుంటే భూసేకరణ చేయండి అని చెప్పి లిఖితపూర్వకంగా పంపిస్తే కలెక్టర్ గారు కనీసం ప్రభుత్వం ఇచ్చే రాయితీలు ప్యాకేజీ చెప్పకముందే అక్కడ ఒక సురేష్ అని చెప్పి మణికొండలో కోట్ల రూపాయల ఇల్లుంది ఆయనను కేటీఆర్ హైర్ చేసుకొని 3 నెలల కిందనే మండల యూత్ అధ్యక్షునిగా పోస్ట్ ఇచ్చిండు. ఇచ్చేసి ఆయనకి ఇచ్చిన టార్గెట్ ఏంటంటే, నువ్వు ఎలాగైనా చేసి ప్రతీక్ జైన్ అనే కలెక్టర్ని నువ్వు ఒప్పించి మెప్పించి తాండకు తీసుకురావాలి. తాండకు తీసుకొచ్చిన తర్వాత ఇంకో టీం ఉండాలడ. టీం నెంబర్ 1 నువ్వైతే టీం నెంబర్ 2 అక్కడ వేరే వాళ్ళు ఉండాలి. నిన్ను నేను తప్పించేస్తా అక్కడ నుంచి మాటిచ్చి ఈయన కలెక్టర్ గారిని ఆయన సరే రైతుల గోడు విందామని చెప్పి అక్కడికి వెళ్తే అక్కడ రెడీగా 2వ యూనిట్ ఉంది ముఠ. వాళ్ళు రాళ్ళు రప్పలు తీసుకొని కలెక్టర్ గారి మీద వేయబోతే కలెక్టర్ గారు అంతరక్షకుడు కలెక్టర్ గారిని పక్కకు జరిపి కారులో కూర్చోబెట్టుకొని వాపస్ తీసుకొచ్చేసిండు. అద్దాలన్నీ కూడా వదిలిపోయినాయి. వాళ్ళ కుట్ర ఏంటంటే కలెక్టర్ గారిని చంపాలి, కలెక్టర్ గారి గన్మెన్ ఏం చేయాలి, అక్కడ ఎవరో ఒక రైతుని చంపాలి. సంపంగా ఏం చేయాలంటే స్కెచ్ ప్లాన్ తయారు చేశారు. SC/ST కమిషన్, హ్యూమన్ రైట్స్ కమిషన్, బాణకోట్ లోపల ఒక గిరిజనులు ఒక సదస్సు పెట్టాలి, కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజన వ్యతిరేకం అని చెప్పి ప్రచారం చేయాలని చెప్పి కేసీఆర్ కుట్రలో భాగంగా కేటీఆర్ను ముంగలబెట్టి ఈ నాటకం నడిపించిండు. కానీ అదృష్టవశాత్తు అక్కడ ఉన్నటువంటి అంగరక్షకుడు కలెక్టర్ గారిని సురక్షితంగా తీసుకొచ్చిండు. అయినప్పటికీ కూడా చాలా మందికి వెంకటరెడ్డి అని కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీ ఇప్పటికీ ఇంట్లోనే ఉన్నాడు, బయటికి వెళ్తలేడు.